హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బిహైండ్ వుడ్స్ ఆఫ్ సమవర్తి. సో మన సత్యదేవ్ గారు నటిస్తున్న కొత్త మూవీ అండ్ దానికి సంబంధించిన ఒక గ్లిమ్స్ లాగా ఒక టైటిల్ ఇంట్రో అయితే రిలీజ్ చేశారు. దాదాపు 2.5 minute ఆ టైటిల్ అంటే ఆ ఇంట్రో డ్యూరేషన్ అయితే ఉంది. సో ఎలా ఉందిరా ఏంట్రా అంటే మ్యాజిక్ చేస్తారు భయ్య సత్యదేవ్ గారి. అండ్ ప్రజెంటే కాదులేండి, బిఫోర్ నుంచి కూడా ఆయన స్టోరీ టెల్లింగ్ కానీ, అంటే ఆయన ఎంచుకునే కథలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎందుకో కొన్ని సినిమాలు హిట్ అవ్వవు, లైక్ బ్లఫ్ మాస్టర్, ఆ తర్వాత గో సినిమా ఏదో వచ్చింది అది కూడా. అలా కొన్ని సినిమాలు హిట్ అవ్వట్లేదు, కానీ ప్రాపర్ కంటెంట్ ఉన్న స్టోరీస్ ఎంచుకుంటారు తెలుసా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మాత్రం బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి ఈ టైటిల్ ఇంట్రో గ్లిమ్స్లో చాలా మ్యాటర్ పెట్టారు. అంటే మేకింగ్ చూపిస్తూ కూడా వాయిస్ ఓవర్ ఉంది భయ్య, బ్యాక్గ్రౌండ్లో ఒక లేడీ వాయిస్ ఓవర్ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది. అండ్ ఎండింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య. ఆ డైలాగ్కి అంటే మీరు స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వెళ్ళిన దానికి ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మంచి ఉంటే చెడు ఉంటుంది, రాత్రి ఉంటే పగలు ఉంటుంది, అట్లా దేవుడు ఉంటే దెయ్యం ఉంటుంది అన్నట్టు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. గమ్యం ఉంటే దానికి అంటే తీరం ఉంటుంది, అంటే అట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది భయ్య, స్వర్గం వెళ్ళాలి అంటే మరణం చూడాలి తమ్ముడు అన్నట్టు సంథింగ్ ఒక డైలాగ్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ డైలాగ్ నాకు ప్రాపర్గా పలకడానికి రావట్లేదు, కానీ అంటే మర్చిపోయాను. 1-4 సార్లు చూశాను కానీ మర్చిపోయాను. సో అంటే మీనింగ్ అయితే ఇదే, స్వర్గం వెళ్ళాలి అంటే మరణం ఉండాలి తమ్ముడు అని చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది భయ్య. నాకు ఆ డైలాగ్ అయితే పిచ్చిగా నచ్చింది. అంటే స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ అక్కడ పడే విజువల్స్కి అండ్ ఒరిజినల్ ఏదైతే డబ్బింగ్ ఉందో డబ్బింగ్ యాడ్ చేస్తూ వెళ్ళారు. అండ్ ఈ మూవీకి సంబంధించి రీసెంట్గానే అనౌన్స్మెంట్ వచ్చింది భయ్య. అంటే నేనేమనుకుంటున్నా అంటే మేకింగ్ చాలానే చేశారు. మొత్తం ఒక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది, మేకింగ్ చాలా వరకు చేశారు. అండ్ రీసెంట్గా అంటే నాకు తెలిసి ఒక 1 month కూడా కాలేదు అనౌన్స్మెంట్ వచ్చి ఈ మూవీకి సంబంధించి, సమవర్తి మూవీకి సంబంధించి. సో అంటే ఒక అడవి బ్యాక్డ్రాప్లో ఒకటి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరుగుతున్న స్టోరీ అని చెప్పేసి రివీల్ చేశారు. అంటే ఆయన అడ్విషియస్ గారు ఒక గన్ పట్టుకుంటారు, అడ్విషియస్ అని వస్తుంది, మన సత్యదేవ్ గారు ఒక గన్ను పట్టుకుంటారు. ఆ గన్ను పైన మొత్తం ఒక ఫారెస్ట్ అనమాట, ఏనుగులు, పులులు, జింకలు, సింహాలు ఇవన్నీ ఉంటాయి దాని మీద. అంటే సమవర్ధి అనే ఒక టైటిల్ చూస్తే అడవిని సేవ్ చేసే ఒక సమవర్ధి అనుకోవచ్చు మనం. అంటే అడవిని సేవ్ చేసే సమవర్ధి అంటే ఒక జంతువుకు ఆపోజిట్ అంటే అంత బలం కలిగిన వాళ్ళని సమవర్ధి అని అంటారు. అలాగే విలన్ ఉండి ఆ విలన్కి ఆపోజిట్ అంతే స్ట్రెంగ్త్తో ఉన్నవాడిని కూడా సమవర్ధి అని అంటుంటారు. సో ఇది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ కాబట్టి మ్యాక్సిమం అడవి ఎంత బలంగా ఉంటుందో అంతే బలంగా మన సత్యదేవ్ గారు ఉండబోతున్నారని చెప్పేసి ఆ సమవర్ధి అనే టైటిల్ పెట్టారేమనిపిస్తుంది. అండ్ ఎండింగ్లో చెప్పాను కదా, ఒక డైలాగ్, అంత పవర్ఫుల్ డైలాగ్ పెట్టిన తర్వాత ఏదో దాపెట్టారని క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మేకింగ్ విషయానికి వస్తే ఇప్పుడు 1 month కూడా కాలేదు ఆ మూవీ అనౌన్స్మెంట్ చేసి. సడన్గా చూస్తే ఏంటి మేకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందా ఏంటి అనేలాంటి డౌట్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే చాలా చూపిస్తున్నారు మేకింగ్, మొత్తం సినిమా అంతా కంప్లీట్ అయిపోయిందేమో అనేంతగా మేకింగ్ చేశారు ఇప్పటి వరకు. కానీ మూవీ టీం అయితే మాత్రం చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. అండ్ సత్యదేవ్ గారు మాత్రం ఈ మూవీతో చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నారు భయ్య, అదైతే పక్కా. ఎందుకంటే రావ్ బహదూర్ అనేసి ఇంకొక మూవీ ఉంది, అండ్ వెంకటేష్ మహా గారి డైరెక్షన్లో వస్తుంది అది. సో ఆ మూవీ పైన కూడా అంచనాలు ఉన్నాయి. నాకెందుకు ఆయన గెటప్ కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, కానీ సత్యదేవ్ గారి స్టోరీస్ ఆయన ఎంచుకున్నారంటేనే ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు. ఒక సోషల్ రిలేటబుల్ మెసేజెస్ చాలా ఉంటాయి ఆయన మూవీస్లో. సో కాబట్టి నాకు రావ్ బహదూర్ మీద కూడా, అంటే గెటప్ విషయం పక్కన పెట్టేయండి, ఏదో హార్డ్గా కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది, కానీ అది కూడా హిట్ కొట్టేలాంటి సబ్జెక్ట్ అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే అది కూడా నాకు తెలిసి ఒక 90s కూడా కాదు, ఇంకా బ్యాక్ వెళ్తున్నారు వాళ్ళు మూవీలో. సో అది కూడా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రెగ్యులర్గా రావట్లేదు. అండ్ వెంకటేష్ మహా గారి దగ్గర నుంచి కూడా అప్డేట్స్ ఏం లేవు. అండ్ సత్యదేవ్ గారు కూడా సపరేట్గా అప్డేట్స్ ఏమి ఇవ్వట్లేదు. దానికంటే ముందు
సమవర్తి ఈ మూవీ త్వరగా రిలీజ్ అయ్యేయాలనిపిస్తుంది భయ్య. అండ్ బిహైండ్ వుడ్స్ సమవర్తి అని రిలీజ్ చేశారు కదా, దాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంత స్పీడప్ మేకింగ్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఏదేమైనా సమవర్తి మూవీ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. రావ్ బహదూర్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఆ మూవీ కోసం కూడా వెయిటింగే. బట్ సమవర్తి మూవీ కోసం అయితే ఈగర్లీ వెయిటింగ్, చాలా వెయిటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ బిహైండ్ ద సీన్స్ చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయింది. అందులో పులులు ఉన్నాయి, ప్రతి ఒక్క జంతువు, ప్రతి ఒక్క యానిమల్ ఉంది భయ్య. చాలా బ్యూటిఫుల్గా మేకింగ్ కూడా ఎలా ఉందంటే మ్యాక్సిమం సెట్స్ లేవు, న్యాచురల్ లొకేషన్స్లో తీశారు, ప్రాపర్ లైటింగ్ పెట్టేసుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ మేకింగ్, ఆ సెటప్ అంతా కూడా. అండ్ అందులో మన సత్యదేవ్ గారి లుక్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. అంటే సత్యదేవ్ గారు ఎంచుకునే కథలకు తగ్గట్టు ఆయన లుక్స్, డిజైనింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్ కూడా. నాకు తెలిసి ఇది అంటే యానిమల్కి సంబంధించి సేవ్ చేసే లాంటి ఒక జోనర్ అనిపిస్తుంది. ఏమో చెప్పలేము, కథలు ఏందా పెట్టారో తెలియదు కదా, మనకు పైకి చూపించడానికి ఇది పెట్టారు. సమవర్తి అనే టైటిల్ పెట్టారు అంటే బలానికి బలం, ఈ బలం ఉంటే ఈ బలానికి ఇంకో బలం తోడైతే దాన్ని సమవర్తి అని అంటారు. సో అలాంటి సమవర్తి అనే టైటిల్ పెట్టారు అంటే చూసుకోవాల్సి ఉంది. సో ఒకవేళ మీరు ఈ టైటిల్ అంటే ఈ టైటిల్ రివీలింగ్ వీడియో చూడకపోతే, అంటే అదే సమవర్తి టైటిల్ రివీలింగ్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఏదో ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం రా, మళ్ళీ దాంట్లోకి తీసుకెళ్ళిపోతారు మనల్ని. అంటే ఉన్నంత మేకింగ్ వీడియో అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మేకింగ్లో ఎలివేషన్ క్లిప్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఒరిజినల్ డబ్బింగ్ ఇస్తూ ఉన్నారు. దానివల్ల మీకు కొంచెం ఆ ఫీల్ వస్తుంది అంతే. నాకైతే పిచ్చిగా నచ్చేసింది. ఇంకోటి అంటే ఈ టైటిల్ ఏం పెట్టారంటే బిహైండ్ ది వుడ్స్ అని పెట్టారు. అంటే వుడ్స్ అంటే చెక్కలు, వుడ్ అంటే చెక్క. సో చెక్క అంటే అడవి గురించి కూడా, అంటే అడవిలో యానిమల్సే కాకుండా అడవిలో ఉన్న చెక్కల గురించి కూడా ఏదో సంథింగ్, అంటే మరి మేకింగ్కి సంబంధించే అలా పెట్టారా, లేకపోతే ఓవరాల్గా మూవీలో కూడా ఇంకా ఏమన్నా దాపెట్టారో తెలియట్లేదు. ఏదో చాలా పెద్దగా ప్లాన్ చేశారు. ఎండింగ్లో మన సత్యదేవ్ గారు రియల్గానే మరి రియల్గానా లేకపోతే మేకింగ్లో, అదైతే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. అండ్ పాముది కుసుమ ఉంటుంది కదా, దాన్ని ఇలా కర్రపుల్లతో లేపి ఇలా చూస్తూ ఆయన చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఫారెస్ట్ దాని గురించి కొద్దిగా ఎలివేషన్ ఇస్తూ ఆ పాము దాని చర్మం ఉంది, అదే దాన్ని ఏమంటారు, కుసుమ ఇది అంటారు కదా సంథింగ్, ఇప్పుడే చెప్పాను మళ్ళీ మర్చిపోయాను చూడండి. సో దాన్ని పట్టుకొని చెప్తూ ఉంటారు అనమాట, ఆ కుషం పట్టుకొని చెప్తూ ఉంటారు. మా సైడ్ కుషం అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. సో దాన్ని పట్టుకొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. తర్వాత షార్ట్ చూస్తే కెమెరా పట్టుకొని పరిగెత్తుతూ ఉంటారు, కెమెరా రోల్ అవుతూ ఉంటుంది, వెనకాల నుండి పులి అంటే మనిషే పులిలాగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు, టైగర్ లాగా. సో ఆ షార్ట్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క మేకింగ్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్, చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఓకే, అది సినిమాటిక్ లిబర్స్ కొంచెం ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆ మేకింగ్ స్కిల్స్ అవన్నీ అర్థమవుతుంటాయి. రెగ్యులర్ ఆడియన్స్ కింద ఏంట్రా అంటే ఏదో ఒక హైప్ క్రియేట్ అవుతుంది, లేకపోతే ఏం చేస్తున్నారా వీళ్ళు, ఇవన్నీ మనకి ఎందుకురా అన్నట్టు ఉంటుంది. కానీ సమవర్తి మూవీ కోసం మాత్రం నేనైతే ఈగర్లీ వెయిటింగ్ భయ్యా. సో సత్యదేవ్ గారు త్వరగా దింపేసేయండి, ఎందుకంటే మీ మూవీస్ దాదాపు నాకు తెలిసి ఒక 4-5 years అవుతుంది అనుకుంటాం మీ మూవీస్ సరైన మూవీ పడక. మాకు త్వరగా సమవర్తి మూవీ రిలీజ్ చేస్తే కొంచెం రిలాక్స్ అయిపోయి, అరే మంచి ఒక సోషల్ రిలేటబుల్, ఒక ఫారెస్ట్కి సంబంధించిన మంచి మెసేజ్ మూవీ వచ్చిందని చెప్పేసి దాంట్లో లీనమైపోతాం. అండ్ స్టార్టింగ్లో మీకు ఒక లిరిక్ కూడా ఇచ్చి వదిలేశారు భయ్యా, ఏదో దాపెట్టారు భయ్యా సమవర్తి మూవీ కోసం మాత్రం. సో నాకు ఆ మూవీ త్వరగా చూడాలన్న ఎగ్జైటీ, క్యూరియాసిటీ ఎక్కువైపోతుంది. సో మీరు ఆ ట్రైలరే అన్నాం, వీడియో చూస్తే ఒకసారి మీరు ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించింది కూడా కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.